రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈరోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్టు విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్వెన్షన్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచోళ్ళే, కానీ వాళ్ళను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తాను. చూడవచ్చు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ అధికారుల ముందుకు వెళ్ళబోతున్నారు. సో మనం చూసాం రెండు కవర్స్లో 2 కవర్స్లో ఆధారాలు పట్టుకొని వెళ్తున్నారు. కాన్ఫిడెన్షియల్ అంటూ ఆ 2 కవర్ల పైన రాసి ఉంది. అది మీడియాకు చూపించారు. ఒక కేంద్ర మంత్రిగానే కాకుండా బాధ్యత గల పౌరుడిగా సిట్ అధికారుల ముందుకు వెళుతున్నాను. తనకు తెలిసినటువంటి సమాచారం, తన ఫోన్లు ట్యాప్ అయ్యాయి. తెలంగాణలో అత్యధికంగా చాలా ఎక్కువ కాలం ట్యాపింగ్ అయింది తన ఫోనే అని చెప్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన ఫోన్లు, తన ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్లు, తర్వాత తన దగ్గర పనిచేసే సిబ్బంది ఫోన్లు, డ్రైవర్ ఫోన్లు, అసిస్టెంట్ల ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాప్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటూ ఆరోపణలు చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సో సిట్ అధికారుల ముందుకు తనకు తెలిసినటువంటి సమాచారాన్ని మొత్తం, తన ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఏవైతే చెబుతున్నారో దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం సిట్ అధికారుల ముందు సమర్పించబోతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కానీ కాలయాపన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రకరకాల ఇష్యూస్లో, ఇది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, కేవలం కాలయాపన మాత్రమే చేస్తోంది. రెండు బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ రెండు ఒకటే అంటూ ఆరోపణ చేస్తున్నారు. అందుకే సరే ఆ నమ్మకం లేకపోయినా కూడా వెళ్తున్నాను, సిట్ అధికారుల ముందుకు వెళ్తున్నాను, నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మొత్తం ఇస్తాను, కానీ ఈ విచారణ సరిపోదు, సిబిఐ విచారణ జరపాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటూ డిమాండ్ చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సిట్ అధికారుల ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఆధారాల తర్వాత అక్కడ కనిపించినటువంటి రియాక్షన్ని బట్టి మళ్ళీ వచ్చి మాట్లాడతానని చెప్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సో మీడియాతో మాట్లాడారు. కాన్ఫిడెన్షియల్ అంటూ రెండు కవర్స్లో తనకు తెలిసినటువంటి ఆధారాలు, తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలని తీసుకొని సిట్ అధికారుల ముందుకు బయలుదేరుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మా ప్రతినిధి అనిల్
మరింత సమాచారం అందిస్తారు. అనిల్, చాలా పక్కా సమాచారంతో వెళ్తున్నట్టున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సో మీడియా ముందు చూపించారు, 2 కాన్ఫిడెన్షియల్ కవర్స్లో ఉన్నాయి, తన పూర్తి ఆధారాలతో వెళ్తున్నానని చెప్తున్నారు. తన ఫోను తెలంగాణలో అందరికంటే ఎక్కువగా తన ఫోన్ ట్యాప్ చేశారని, తన కుటుంబ సభ్యుల ఫోన్లు ఎక్కువగా ట్యాప్ చేశారని, తన దగ్గర ఉన్న సిబ్బంది ఫోన్లు మొత్తం ట్యాప్ చేశారనేది కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణ. సో ఎటువంటి పక్కా ఆధారాలు అక్కడ ఇచ్చే అవకాశం ఉంది? ఎస్ రాజేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బండి సంజయ్ అయితే కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడే ప్రెస్ మీట్ తోటి అంటే మీడియా సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది. నా మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ చాలా వరకు కూడా పక్కా ఆధారాలతోటి నేను సిట్ అధికారుల ముందుట హాజరవుతాను, అదేవిధంగా స్టేట్మెంట్ ఇస్తానని చెప్పేసి కూడా ఆయన ఒక కవర్లో 2 కవర్లలో కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి ఆ 2 కవర్లను కూడా తీసుకుపోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఆధారాలకు సంబంధించి ముఖ్యంగా నా మీద కొన్ని వేల సార్లు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ నా మీద ఫోన్ ట్యాపింగ్ చేపించారని చెప్పేసి, అదేవిధంగా నా మీద నా కుటుంబ సభ్యుల మీద అధికారులకు సంబంధించి అంటే ఓఎస్డీ కావచ్చు, పిఏ అధికారులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి బండి సంజయ్ అయితే కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారుల ఎదుట హాజరు కావడం కోసం స్టేట్మెంట్ ఇచ్చేందుకు గాను బయలుదేరానని చెప్పాలి. అయితే ఈ బయలుదేరే ముందు ప్రజెంట్ ఇక్కడ హనుమాన్ టెంపుల్కి సంబంధించి ఖైరతాబాద్ దగ్గర హనుమాన్ టెంపుల్కి సంబంధించి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళే అవకాశం ఉంది. అక్కడికి పాదయాత్ర ద్వారా వెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అక్కడ సిట్ అధికారుల ఎదుట హాజరై దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు గాను అంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా సిటిజన్గా నేను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఈ సమాచారం ఇవ్వడానికి ఆధారాలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నట్టుగా కూడా బండి సంజయ్ అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్న సిచ్యువేషన్కి సంబంధించి నాకు ప్రజెంట్ కేసీఆర్కి సంబంధించి అంటే కేసీఆర్ ప్రభుత్వం నా మీద కొన్ని వేల సార్లు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా మీద ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరించాను, ఈ ఆధారాలన్నీ కూడా వాళ్ళ ముందు పెడతానని చెప్పేసి కూడా సిట్ అధికారుల ముందు పెడతానని చెప్పేసి కూడా ఎవరైతే ఇందులో ఈ ఇన్వాల్వ్ అయ్యారో ముఖ్యంగా దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సిట్ అధికారులకు సంబంధించి ఈ పూర్తి సమాచారం అందించిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు, కానీ ఏ కేసీఆర్కి సంబంధించి ఏ ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్ర అంటే ప్రభుత్వానికి సంబంధించిన నేతలను ఎవరికి కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలోనే నా మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి మరి ఎందుకని వాళ్ళ మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి బండి సంజయ్ అయితే మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే 2 కవర్లలో ఈ సిట్కి సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సమాచారం అంతా ఆధారాలన్నీ కూడా సేకరించానని చెప్పేసి కూడా మాట్లాడారు. దానికి సంబంధించి షీల్డ్ కవర్లు అయితే ప్రెజెంట్ ఆయన తీసుకుపోవడం జరిగింది. కాన్ఫిడెన్షియల్ అని చెప్పి ఈ షీల్డ్ కవర్ మీద రాయడం కూడా జరిగింది. సో వీటన్నింటినీ కూడా తీసుకెళ్లి సిట్ అధికారుల ఎదుట ఖచ్చితంగా నేను ఆధారాలన్నీ చూపించిన తర్వాత వారి మీద చర్యలు తీసుకునేలాగా వారికి చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది రాజేష్. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే బండి సంజయ్ ఇక్కడ నుంచి బయలుదేరి ఆ ఖైరతాబాద్ వద్ద ఉన్న హనుమాన్ టెంపుల్ దర్శనం అయితే చేసుకుంటారు. దర్శనం చేసుకొని దిల్కుషా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళనున్నారు. అక్కడ సిట్ అధికారుల ఎదుట అయితే హాజరై ఆయనకు సంబంధించిన అనిల్ దాదాపుగా ఎంతసేపు బండి సంజయ్ దగ్గర వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉంది? అంటే మనం చూస్తున్నాం 2 కవర్లలో ఆయన పట్టుకొస్తున్నారు, కాన్ఫిడెన్షియల్ అని అది రాసి ఉన్నాయి. అంటే చాలా సుదీర్ఘమైనటువంటి సమయం పట్టే అవకాశం ఉందా? అంటే ఆయనతో తన ఫోన్తో పాటుగా తన కుటుంబ సభ్యుల ఫోన్లు, తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు ఇంకా అందరికీ కూడా ట్యాప్ అయినని చెప్తున్నారు. సో 2 బండిల్స్లో కనిపిస్తున్నాయంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఎస్ రాజేష్, ఖచ్చితంగా. ఎందుకనంటే గతంలో ఎవరైతే నేతలతోటి సిట్ అధికారులు వాంగ్మూలం సేకరించిన సమయంలో దాదాపు గంట నుంచి గంటన్నర పాటు సిట్టు విచారణ అయితే కొనసాగింది. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. కానీ బండి సంజయ్కి సంబంధించి మాత్రం ఆయన గత కొన్ని వేల సార్లు నా మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడారు. కాబట్టి ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఇప్పుడే మనం సీల్డ్ కవర్లకు సంబంధించి 2 కవర్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 కవర్లలో మొత్తం ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాదాపు కొన్ని గంటల పాటు
అయితే జరిగే అవకాశం ఉంది. అంటే సాయంత్రం వరకు కూడా ఈ సిట్టు విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఈయన వాంగ్మూలం కూడా దానికి సంబంధించి ఈ ఆధారాలన్నీ కూడా అంటే మెయిన్ థింగ్ ఈయన ఏవైతే ఆధారాలు సేకరించారో నిన్న మొత్తం కూడా సుదీర్ఘంగా కేంద్ర హోంశాఖ అధికారులతోటి సుదీర్ఘంగా చర్చించారు కాబట్టి ఆ ఆధారాలన్నీ సేకరించారు కాబట్టి ఖచ్చితంగా వారి ముందు ఈ ఆధారాలన్నీ చూపించే అవకాశం ఉంది. సో ఈ ఆధారాలను చూపించే సమయంలో ఖచ్చితంగా సమయం పడుతుంది. ఇప్పటి వరకు చేసిన రికార్డుకి సంబంధించి స్టేట్మెంట్ రికార్డుకి సంబంధించి గంటన్నర పాటు రికార్డులు జరిగాయి, స్టేట్మెంట్ రికార్డులు జరిగాయి. కానీ బండి సంజయ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కొద్దిసేపు అంటే ఎక్కువసేపు పట్టే అవకాశం అయితే ఉంది. అదే కాకుండా ఇప్పటికే బండి సంజయ్కి సంబంధించి ఈయనే మొట్టమొదటి వ్యక్తి కాబట్టి అంటే ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించిన మొట్టమొదటి వ్యక్తి బండి సంజయ్. అదేవిధంగా ఈయననే ఫిర్యాదు చేశాడు కాబట్టి ఈ ఫిర్యాదులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి సిట్ అధికారులు కూడా గుర్తించారు. సిట్ అధికారులు గుర్తించిన వెంటనే గత నెలలోనే ఈయనకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఈయనకు నోటీసులు ఇచ్చిన సమయంలో పార్లమెంట్ సెషన్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పార్లమెంట్ సెషన్ ఉండడంతో ఆయన రాలేకపోతున్నాడని చెప్పడంతో ఈ రోజు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పడంతో ఆయన మొత్తం ఆధారాలన్నీ కూడా సేకరించారు. ఈ ఆధారాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా దర్యాప్తు అనేది దూకుడు పెంచే సిట్ అధికారులు అయితే దూకుడు పెంచే అవకాశం కూడా ఉంది. ఈయన ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా కీలకంగా మారనుందని చెప్పాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు బయలుదేరారు. సో 2 కవర్స్లో కాన్ఫిడెన్షియల్ అంటూ తనకు సంబంధించినటువంటి సమాచారం అంటే ఫోన్ ట్యాపింగ్ అయిందని ఏదైతే చెప్తున్నారో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, తన ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారని, తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేశారని ఒక కాన్ఫిడెన్షియల్ ఆధారాలు సమర్పించేందుకు సిట్ అధికారుల ముందుకు వెళ్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆల్రెడీ ఆయన బయలుదేరారు. హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకుంటారు ఖైరతాబాద్లో. అనంతరం దిల్కుషా గెస్ట్ హౌస్కు వెళ్తారు. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ బయలుదేరే ముందు ఏం మాట్లాడారో మరొకసారి మనం చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ పై అందించబోతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.